వాక్యము నేను చెప్పలేదు కానీ మీరు అందరూ చెప్పారు. అంటే చాలామంది చెప్పారు మన సంఘంలో. ఈ వాక్యం నేను చదివిన అంటేనే మీకు తెలిసిపోద్ది. ఓకే, ఈ వాక్యం ఎవరి కొరకు? ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతుంది? ఈ వాక్యం ఎవరిని ఖండిస్తుంది? ఈ వాక్యం ఎవరిని సరిచేస్తుంది? ఈ వాక్యం ఏ కుటుంబమును ఆశీర్వదిస్తుంది? నా కుటుంబమును ఆశీర్వదిస్తుంది. చప్పలు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటంటే లవ్ యువర్ ఎనిమీ అండ్ ఫర్గివ్. నీ శత్రువులను నీవు ప్రేమించి క్షమించు. నీ శత్రువులు నీవు ప్రేమించి క్షమించు. లోకములో విశ్వాసి అనిన వారికే శత్రువు అన్నవాడు ఎవరు లేరు. శత్రువు అన్నవాడు ఎవరు లేరు. మనకు శత్రువు ఒక్కడే. ఎవడు? సాతానే. సాతాను ఒక్కడే శత్రువు. కనుక మరి లోకంలో శత్రువులు ఉన్నారు కదండి. మా గురించి అగ్నిస్ట్గా మాట్లాడుతున్నారు, మా విరుద్ధంగా చేస్తున్నారు, మా బిజినెస్ పాడవాలని చూస్తున్నారు, నా ఉద్యోగం ఓడిపోవాలని చూస్తున్నారు, నా పిల్లలకి పెళ్ళి అవ్వకూడదని చూస్తున్నారు. చాలా అసూయపరులు ఉన్నారండి, చాలామంది శత్రువులు ఉన్నారండి. నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా విశ్వాసులకి శత్రువులు అన్నవారు ఎవరు లేరు. వారి వెనక సాతానుండి ఏం చేస్తుంది? మనలను పాడు చేయాలని వారిని వాడుకుంటుంది. అది మనం గమనించాలి. మనకు శత్రువులు ఎవరు లేరు. మనము పాడైపోవాలని సాతాను కోరి సాతాను వారిని వాడుకుంటుంది. వారికి తెలియదు. వారి లోపలికి వచ్చి జాయిగా మాట్లాడి మీ అగ్నిస్ట్లో నిలబెడుతుంది. కనుక వారిని మనం శత్రువుగా భావించకూడదు. ఈ పాలసీ మనకు తెలిసింది అనుకోండి, ఇది మనకు తెలిస్తే ఎవరి మీద మనకు కోపం ఉండదు. ఎవరు ఏమన్నా క్షమించేస్తాం. ఎందుకంటే వారు కాదు, వారి వెనకాల ఉన్న సాతానే. వారి వెనకాల ఉన్న సాతానే ఇలాగా ప్రేరేపించింది. ఓకే, దేవునికి స్తోత్రం. ఆ రోజు పేతురు గురించి చెప్తున్నప్పుడు మీకు చెప్పాను కదా. పేతురు గురించి చెప్పినప్పుడు పేతురు చేయమన్నాడు? యేసయ్యా బోధకుడా, అర్థం కావట్లేదా? ఏ పాయింట్ కూడా నేను చెప్పాలా? వాక్యం సందర్భం వింటున్నారు కదా. ఓకే, బోధకుడా, నీకు ఇలాగ జరగకూడదు, నువ్వు చనిపోకూడదు, నిన్ను బంధించకూడదు, నిన్ను సిలువ వేయకూడదు అంటే సాతాను అక్కడ ఎవరిని గతించాడు? సాతాన్ని. అక్కడ పేతురుది కాదు ప్రాబ్లం. అక్కడ వెనకాల ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. సాతాను పొమ్ము అన్నాడు. ఆ రోజు వాక్య సందర్భంలో పేతుర్ని సాతానని పిలిచాడు అన్నాను. ఈరోజు వాక్య సందర్భంలో ఏమని చెప్తున్నాను? వెనకాల ఉన్న సాతాన్ని గతించాడు. సాతాను పో, నా కుమారుని నీవు ఇబ్బంది పెడుతున్నావా? నా కుమారుని నీవు ప్రేరేపిస్తున్నావా? ఎంత మంచిగా ఉన్నాడు. ముందే ఒక గంట ముందే ఏమన్నాడు? నువ్వే దైవ కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ నోరు మార్చేశాడు. అందుకని సాతాను పొమ్ము అన్నారు కదండి. అన్నారా లేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అన్నారా లేదా? అంటే మన వెనకాల సాతాను నుండి ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపితమైన మాటలను మనం లోబడకూడదు. మనం పరీక్షించుకోవాలి, బైబిల్ చూసుకోవాలి, తర్వాత ముందుకే సాగిపోవాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే లోకములో శత్రువు అనబడిన వారు, శత్రువు అని అనుకుంటాం కదా, అటువంటి వారిని మనం ప్రేమించాలి, అటువంటి వారిని మనం క్షమించాలి. అదే బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు చూద్దాం. కొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, మీరు నా వెనకాల స్పీడ్గా పరిగెట్టి రండి. రోమియోలకు రాసిన పత్రిక 12 అధ్యాయము 17 వచనం నుంచి 21 వచనం వరకు చదువుదాం. సంతోషించుడి. అమ్మ 17 వచనం. కీడుకు ప్రతి కీడు
కీడుకు ప్రతి కీడు ఎవరికి కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. గట్టిగా చెప్పండి ఆమేన్. సమస్త మనుషులతో ఎలాగుండాలి మనము? కానీ అక్కడ ఏం రాశారు? సఖ్యమైతే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సఖ్యమైతే అంటే ఎంతవరకు సాధ్యం? అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. కొందరిని సాతాను గట్టిగా పట్టించుకుని నీకు సంపూర్ణంగా విరోధి చేసేస్తారు. ఇంకా వాడిని వదిలిపాడి, వారి జోలికి వెళ్ళొద్దు, వదిలే, దేవుడు చూసుకుంటాడు. కీడుకే ప్రతి కీడు చేయొద్దు, నోరు మూసుకుని ఉండు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కీడుకే ప్రతి కీడు చెయ్యొద్దు. తర్వాత చదవండి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. అందరికీ మేలు జరిగినట్లుగా, అందరికీ యోగ్యమైన వాటి గురించి ఆలోచించు. కానీ ఎప్పుడు కూడా నెగటివ్ థాట్స్ అన్నది నీకు రానివ్వకు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ మాత్రం నెగటివ్ థాట్స్ రానివ్వద్దు. ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం నీ జీవితంలో జరుగుతుంది. దేవుని చిత్తం లేకుండా ఏమి జరగవు. గుర్తుంచండి. నువ్వు నిజంగా దేవుడి బిడ్డ అయితే, నువ్వు యేసు రక్తంలో కడగబడి రక్షించబడిన బిడ్డ అయితే, నీకు ఏమి జరిగినా మేలు కొరకే జరుగుతుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి మేలు కొరకే జరుగుతుంది. నిన్న చెప్పాను కదా, 1,00,000 రూపాయలు మీకు పోయినా, 1,00,000 రూపాయల టప్ మనీ ఎక్కడ పడిచారో తెలియదు, ఎక్కడ ఎవరు ఎత్తేసారో తెలియదు. నీకు చాలా బాధ అయింది. 1 సంవత్సరం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బులు మఠమయమైపోయింది. అస్సలు చింతించొద్దు. 1,00,000 రూపాయలు కాదు, మరుసటి రోజు 1,00,00,000 రూపాయలు ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఏదైనా రోగముతో బాధపడుతున్నావు, ఏదైనా కష్టముతో బాధపడుతున్నావు, అస్సలు నీవు భయపడొద్దు, అస్సలు నీవు చింతించొద్దు. చింతించుట వలన నీ రోగం పెరుగుతుంది కానీ తగ్గదు. చింత నీవు మానేసి, నా దేవుడు ఉన్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్ము, వెంటనే అది దూరం అయిపోతుంది. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లోకములో చింతించి బాధపడుతూ ఉంటే నిజంగా ఒక్క దైవజనుడు లోకములు బ్రతకరు. లోకములు బ్రతకరు. ఒక 100 మంది 200 మంది, అలాగే సతీష్ కుమార్ గారు లాంటి వాళ్ళు అయితే 1,00,000 దాటిపోయారు. 1,00,000 మంది విశ్వాసులు ఉంటే ఆ పాస్టర్ గారు బ్రతకడం అవసరం లేదు. చింతించకూడదు అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. రోగం వచ్చింది, రోగం పోతుంది. గాయపరిచేవాడిని నేనే, గాయం మానిపోవాడిని అంతే. ఈరోజు లాస్ వచ్చింది, రేపు రెట్టింపు ఆశీర్వాదం. సర్వనాశనం అయిపోయింది, 2 అంతులు దీవెన వచ్చేసింది. వచ్చిందా లేదా? ఎవరికి వచ్చింది? మరి నీకెందుకు రాదు? ప్రైజ్ ది లార్డ్. నీకెందుకు రాదు? క్వశ్చన్ అడగండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయండి. ఎందుకు కంగారు పడిపోతాం? 10 మంది శత్రువులు తయారవునాయి. ప్రైజ్ ది లార్డ్. అదే చేయి పెట్టుకొని కీర్తన గ్రంథం 91లో ఒక మాట ఉంటుంది చూడండి. జ్ఞాపకం ఉన్నవారు చెప్పవచ్చు. ఏ మాట ఉంటుంది చెప్పండి? కుడి వైపుకు చదవండి. అది ఆ వచనం చదవండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము ఏమి రాదు. ఆమేన్. అపాయం రాదన్నాడు నా దేవుడు. ఎంతమంది వచ్చినా నీకు ఏమి చేయలేడో. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం అది. దేవుని వాగ్దానం. అసలు నువ్వు భయపడడం అక్కర్లే. మరి దేనికోసం భయపడిపోతున్నావు? కొందరు అంటారు, వాళ్ళకైనా సమస్య రావాలా? ఎన్ని బాధలో ఉన్నారో
ఆ మాట కూడా సైతాన్ మాటే. ఏ మాట? దేవుడు మాట. ఇలా జరిగిందమ్మా, ఏముంది, దేవుడు బాగు చేస్తాడు, కంగారు పడక, నీకు ఎన్ని రాలేదో అన్నీ అలా పోద్ది. అది దేవుడు మాట. ధైర్యం చెప్పే మాట దేవుడు మాట. కృంగదేశే మాటలు సైతాన్ మాటలు గుర్తించండి. ఏం భయపడద్దు, కష్టాలు వచ్చిందని భయపడిపోవద్దు. రైట్? శత్రువులు ఇప్పుడు రండి చదువుదాం. రోమాపత్రిక వచ్చారా? మళ్ళా అక్కడికి వచ్చేసారా? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో ఎంతవరకు సాధ్యం సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయి. కొందరు మాత్రం కుదరదు, అందుకని సాక్ష్యం అయితే అన్నారు. కుదరదు అన్నవాడిని వదిలేయి, కుదరదు అన్న వాళ్ళని వదిలేయి. నా భర్తతో కుదరదా అండి, వద్దొద్దు, వదలొద్దు. భార్యతో కుదరదండి, వద్దొద్దు, వదలొద్దు. పిల్లలతో కుదరదండి, వద్దొద్దు, వదలొద్దు. ఎందుకంటే ఆ బాండ్ దేవుడే పెట్టారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడి నుంచి ఆ టాపిక్ మాట్లాడాలంటే ఒక 3 గంటలు చెప్పాలి. మొన్న ఒక మీటింగ్లో చెప్పాను, 1 గంట. ఆ మీటింగ్ కాదు, పెళ్ళిలో చెప్పాను. భార్య భర్త ఎందుకు ఆపోజిట్గా ఉంటారు? భర్త మనస్తత్వం ఒకటే, భార్య మనస్తత్వం ఇంకొకలాగా. భార్య మనస్తత్వం ఒకటి, భర్త మనస్తత్వం ఇంకొకలాగా. ఒక్కొక్కసారి అనుకుంటారు, ప్రభువా ఎందుకు ఈ పెళ్లి చేసావు నాయనా, ఎందుకు నాకు ఈ మొగుడు ఇచ్చావో, ఎందుకు నాకు ఈ పెళ్ళం ఇచ్చావో అంటుంటారు. ఈ ఆడవాళ్ళు అనుకుంటారు, ఎందుకు నాకు ఈ మొగుడు ఇచ్చావు అంటారు. వీళ్ళు మగవాళ్ళు అనుకుంటారు, ఎందుకు ఈవిడ లేకపోయినా బాగును, పెళ్లి చేసుకోకపోయినా బాగును అనుకుంటారు. మీకు తెలియదమ్మా, వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. సాక్ష్యమైతే అన్నమాట అనకండి. అక్కడ ప్రాణం పోయినా కలిసి ఉండవలసిందే. నీవు నమ్మకంగా ఉండు, విరక్తి మరీ ఎక్కువ చెందకండి. లేనిపోని బాధ, నేను ఆ మాట పలకకూడదు. అర్థమైందా మీకు? విరక్తి మరీ ఎక్కువగా చెందొద్దు. ప్రతిదానికి సమయం కలదు. ప్రైజ్ ది లార్డ్. రైట్, కిందికి రండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. నీ శత్రువుల గురించి నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. మన కంగారు పడిపోయి మన చూసేద్దాం అనుకుంటాం, అదే ప్రాబ్లం. నువ్వు పరిగెట్టి దూకేసి కొట్టేద్దాం, తిట్టేద్దాం, ప్లానింగ్ చేద్దాం, అదే నువ్వు వద్దు. నీ చేయి పెద్దదా, దేవుడు చేయి పెద్దదా? మరి దేవుడి చేతిలో వదిలే, దేవుడే చూసుకుంటారు. నువ్వు ఏం చేయొద్దు, సైలెన్స్గా ఊరుకో, అంతే, మౌనం వహించు. నీ శత్రువుల విరుద్ధంగా నువ్వు ఏమి చెయ్యొద్దు, దేవుడు చేతికి వదిలేయమన్నాడు. తర్వాత పగ తీర్చుట నా పని. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. అంతే. పగ తీర్చుట దేవుడి పని, కానీ మన పని కాదు. ఆయనే పగ తీర్చేవాడు. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ. ఆ సెంటెన్స్ చాలా గట్టిగా ఉంది కదా, చాలా భయంగా ఉంది కదా. దేవుడు పగ తీర్చేవాడు, దేవుడు కరుణామయుడు, స్తోత్రం. దేవుడు ప్రేమమయుడు, స్తోత్రం అంటాం. దేవుడు పగ తీర్చేవాడు అని ఉంది ఇక్కడ. ఆయనకి వదిలేయి, నువ్వేం కంగారు పడొద్దు. ఎవరైనా నీ అగ్రెస్ట్లో ఏదైనా చేశారా? ప్రభువా నాది ఏ తప్పు లేదు, కానీ ఇలా అంటున్నారు, లేకపోతే ఇలా చేస్తున్నారు, నా బిజినెస్ రోజు రోజుకే వాడి వలన పడిపోతుంది. భయపడొద్దు, దేవుడి దగ్గర చెప్పు అంతే. తండ్రి నాకు అనిపిస్తుంది, కానీ నీ చేతులు పెట్టేస్తున్నాను, నేనేం చేయను, నా పనిలో నేను వెళ్ళిపోతాను ప్రభువా, నా దారిలో నేను ఉంటాను, నువ్వే చూసుకో, అయిపోయింది అంతే. దేవుడు చూసేసుకుంటాడు. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరి గురించి భయపడడం అవసరం లేదు. తర్వాత నేనే ప్రతిఫలము ఇస్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రభువు చెప్పుచున్నాడు.
నేనే ప్రతిఫలం ఇచ్చేవాడు. తర్వాత కాబట్టి నీ శత్రువులు ఆకలిగాను ఉంటే శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, అతనికి భోజనం పెట్టుడి. దప్పుగని ఉంటే దప్పి కలిగి ఉంటే దాహమిమ్ము, దాహమిమ్ము. అలాగు చేయుట వలన అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులు అతని తల కుప్పగా మీద పోయెదవు. ఏం పోస్తావు? నిప్పులు కుప్పగా నిప్పులు పోయెదవు. కుప్పగా పోస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీ శత్రువుల్ని ఎంత ప్రేమిస్తావో వాడి తల మీద ఏమొస్తుంది? నిప్పులు కుప్పగా పోయబడుతుంది. కీడు వలన జయింపబడక, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మేలు జయించుము. చేత కీడును జయించు. అందరూ చెప్పండి, మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించండి. చేపలు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎస్ సిస్టర్స్, ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా చెప్పండి. బ్రదర్స్, ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా చెప్పండి. వాక్యం అయిపోయినట్లు అనిపించేస్తుంది, ఎంత చాలు అనిపిస్తుంది కదా. ఇంకా మన శత్రువులను మనం ప్రేమించేవారుగా ఉన్నాం. మత్తయి సువార్త 5, అక్కడ పౌలు గారు ధర్మశాస్త్రంను తీసి చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? 5:44-45. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పునది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. నీ శత్రువులను ప్రేమించుడి. మిమ్ముని హింసించు వారి కొరకు ఉండండి. మీ శత్రువులను ఏం చేయండి? ప్రేమించుడి. అప్పుడు మీరు పరలోకమున్న తండ్రికే కుమారుడు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికే బిడ్డలు అవ్వాలి అనుకుంటే మన శత్రువులు ఏం చేయాలి? అయ్యా అలా బూతులు తిడుతున్నా ఊరుకోవాలా? ఎస్. వాళ్ళ కొడుతున్నా ఊరుకోవాలి? ఎస్. వాళ్ళ చెడ్డ మాటలు పలికిన ఊరుకోవాలి? ఎస్. ఉరుకుని చూడు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. తర్వాత మిమ్ముని హింసించు వారి కొరకు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. తిరిగి వెళ్ళి యుద్ధం చేయండా? ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి. ఏం చేయాలి? ఎవరి కోసం చేయాలి చెప్పండి. చేస్తారా? చేస్తారా? చెప్పండి అమ్మా. చూసారా, కొందరు తల దించేసుకున్నారు. ఎలాగ చెయ్యాలి? ఒకసారి మొదలు పెట్టండి. శత్రువులు లిస్ట్ రాయండి. ఎవరెవరు మీకు కీడు చేస్తున్నారు? 1 2 3 4 5 6 7 8 ఎంతమంది ఉన్నారు మీకు? రాయండి. రాసి తర్వాత దాన్ని ఎదురుగా పెట్టి ప్రార్థన చేయండి. వరుసగా ఒక 7 రోజులు ప్రార్థన చేయండి. చూడండి దేవుడు ఎలా కార్యం చేస్తారు. యేసుప్రభు తానే చెప్పాడు, ప్రేమించుడి, ప్రార్థించుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి. చాలమ్మా, చాలు. ఇంకా దాని లోతుకి వెళ్ళను. కానీ చూడండి, ఇక్కడ మనం చూస్తున్న శత్రువులను ప్రేమించుడి, శత్రువులను క్షమించుడి, వారి కొరకు ప్రార్థించుడి. ఆమె యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడు? క్షమించాడు. ఆ వాక్యం చాలాసార్లు మనం విన్నాం. గుడ్ ఫ్రైడే రోజు వింటాం. మొదటి వాక్యంగా వింటాం, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వారిని. దైవభక్తులు, విశ్వాసులు, సేవకులు, అది మన కర్తవ్యం. మన శత్రువులను క్షమించాలి, శత్రువులను ప్రేమించాలి. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. ఇప్పుడు చూద్దాం, ఎలీసా గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎలీసా గారు శత్రువులను ఎలా ప్రేమిస్తాడు? ఓకే, 2వ రాజుల గ్రంథము 6 అధ్యాయము తీద్దాం. 2వ రాజుల గ్రంథము 6 అధ్యాయం తీసారమ్మా. ఇక్కడ జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఇక్కడ జరిగిన సంగతి చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ 6 అధ్యాయంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నారు విందాం. చూడండి. సిరియా దేశపు రాజు ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి యుద్ధం చేయడానికి వస్తున్నారు. వినాలి, అందరు వినాలి. అమ్మ నా వైపు చూడండి. బైబిల్ చూడకండి, నేను ఏ రెఫరెన్స్ చదవమంటే ఆ రెఫరెన్స్ చదువుదురు కానీ. ఓకే, నా వైపు చూడండి. సిరియా దేశపు రాజు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇశ్రాయేల్ దేశపు రాజు
యుద్ధానికి వచ్చి సిరియా దేశపు రాజు పంపించిన సైనికులకి యుద్ధం చేసి ఓడించి పంపించేస్తున్నారు. ప్రతిరోజు అలాగ జరుగుతుంటే అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు? ఇస్రాయేల్ దేశపు సిరియా దేశపు రాజుకే అర్థం కాలేదు. సిరియా దేశపు రాజు ఆ మంత్రుల్ని అందరినీ పిలిచి అంటారు కదా, ఇది ఏంటి, నేను ప్లానింగ్ మారుస్తూ యుద్ధాలు చేస్తున్నాను, కానీ వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది తూర్పు వైపుకు మేము వెళ్ళాలి అనుకున్న రోజు వాడు వేరే చోట నుంచి వచ్చి కొట్టేస్తున్నాడు. పడమడ వైపుకు వెళ్దాం అంటే వేరే చోట నుంచి వచ్చి కొట్టేస్తున్నాడు. ఉత్తరపు దిక్కున బయలుదేరి వెళ్తే ఇంకొక చోట నుంచి వచ్చి కొట్టేస్తున్నాడు. కారణం ఏంటి? ఇలాగ జరిగిపోతుంది అని చెప్పినప్పుడు ఒకడే అంటాడు, మహారాజా ఒక అద్భుత విషయం జరుగుతుంది. ఏంటి అద్భుతం అంటే, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలు రాజుకి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త నీవు బెడ్రూమ్లో ఏమనుకుంటావు, నీ పడక గదిలో ఏమనుకుంటావు, అదే కూడా ఆయనకి తెలిసిపోయి ఆ రాజుతో చెప్పేస్తున్నాడు, ఇదిగో ఫలానా రాజు ఫలానా చోట నుంచి ఫలానా దిక్కునే వస్తున్నాడు, మీరు ఫలానా దిక్కుని వెళ్తే జయిస్తారని ముందే చెప్పేస్తున్నాడు. అందుకు మన వాళ్ళందరూ ఓడిపోతున్నారండి అన్నారు. అరే అటువంటి వాడు ఉంటే మనకు అయిన ప్రయోజనము కదా, ఒక పని చేద్దాం, వాడిని బంధించి తీసుకుని వచ్చేయండి, తర్వాత వాడి పని నేను చూస్తాను. దేనికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకే, చాలామంది సైనికుల్ని రథం ఇచ్చి ఖడ్గం ఇచ్చి పంపించారు. ఖడ్గం పట్టుకుని రథములో టకటక 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 వచ్చేసారు. రాత్రి ఏం చేశారు, ఎలీసా గారు ఏ ఇంట్లో ఉన్నారు ఆ చుట్టూ ముట్టడి చేస్తారు. జాగ్రత్తగా వినండి, ఆ చుట్టూ ఏం చేశారు, ముట్టడి చేస్తారు. ముట్టడి చేసేసినప్పుడు జరుగుతున్న సంగతి ఏంటి మనము చూద్దాం. చూడండి 15వ వచనం చదవండి. పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదుము ఆ దైవజనుడితో చెప్పగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. రెండు చేతుల పైకి చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు సైనికులను చూసి, ఇప్పుడు నా దగ్గర జోషువ ఉన్నట్లు ఎలీసా దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు బయటికి వెళ్ళి చూశాడు, ఇటువంటి చూశాడు, చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాడు. చుట్టూ ఎవరు ఉన్నారు చెప్పండి, సైనికులు ముట్టడి చేశారు. ఓ గుర్రం మీద రథం మీద కూర్చొని ఖడ్గం పట్టుకొని రెడీగా వచ్చేస్తున్నారు. అప్పుడు ఈయన భయపడి, అయ్యో యజమానుడా సర్వనాశనం అయిపోయింది, మనము చనిపోతున్నాము. ఏంటి సంగతిరా, ఏంటి ఎందుకు భయపడిపోతున్నావు? భయపడొద్దు, మన పక్షములో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. ఒక వేళ్ళు ఇలాగ పెట్టి చెప్పండి, మన చుట్టూ మన పక్షములో ఉన్నవారు ముందే ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ దాసుడు ఏమని ఉంటాడు చెప్పనా? ఏమయ్యా, నువ్వైతే ముసలివాడు, సర్వస్వం నీకు అయిపోయింది, నాకు పెళ్ళి కూడా కాలేదు, ఇప్పుడే నా ప్రాణం పోయినట్లుంది, నీ వెనకలు వచ్చేవాటి నా బ్రతుకు ఇలాగైపోయింది, నీకేముంది, ఏం పర్లేదు అంటున్నావు ఏంటి అని. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు నేను కూడా అలాగే ఉంటాం. ఆవిడ కంగారు పడిపోతుంటుంది, నేననే ఏం కాదు అంటాను. అదేంటి ఏం కాదు అంటాడేంటి, ఏం కాదు అంటాడేంటి, అర్థమవుతుందా మీకు? ప్రతిదానికి కంగారు పడిపోకూడదు, ఏ విషయంలో దిగులు పడకూడదు, కంగారు పడిపోతే. ఎందుకంటే ఎలీసాకి తెలుసు దేవుని యొక్క దూతలు మన పక్షమున ఉన్నాడు. అయ్యా ఎన్నిసార్లు చెప్తే అదే మాట చెప్తారు, అయితే అయ్యా చూడండి అంటున్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ప్రభువా
నా దాసుడు కళ్ళు ఒక్కసారే తెరువుమని. చెప్పండి చెప్పండి, నా దాసుడు కళ్ళు ఒక్కసారే తెరువుము. వినవట్లేదు, గట్టిగా చెప్పాలి. నా దాసుడు కళ్ళు ఒక్కసారే, మళ్ళొకసారి నా దాసుడు కళ్ళు ఒక్కసారే, నా దాసుడు కళ్ళు ఒక్కసారే. తెరవబడిన వెంటనే అక్కడ చూస్తున్నాడు. చూడండి ఏం చూస్తున్నాడు, చూద్దాం. యెహోవా ఆ పనివాని కండ్లను తెరచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్. అగ్ని గుర్రములు అంట. ఏ గుర్రములు? వాళ్ళ గుర్రములు ఎలాగా? కర్రలు, చెక్కలు. మన గుర్రలేంటి? అగ్ని గుర్రం. వారికి మనకు తేడా లేదా? ఏమండి, వారికే మనకు తేడా లేదా? అగ్ని గుర్రములో చూసినంటేనే ఆ దాసుడు ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. ఏరా ప్రైజ్ ది లార్డ్ అంటున్నావు, ఓ ఉరికెత్తున్నావు ఏంటి? ఎంత ఉత్సాహం వచ్చేసింది అంటే, బోధకుడా, ఈయనకేం తెలియనట్లు, బోధకుడా, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు పర్వతం నిండా ఉన్నాయి, మన కోసం యుద్ధం చేయడానికి వచ్చేసినాయి కాదరా మెంటల్ వాడు. ఎప్పుడో ఉంటాయి. మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది. మన ఇంటి చుట్టూ ఉంటుంది, మన బిజినెస్ చుట్టూ ఉంటుంది, మన పని చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. చపలు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది ఎవరికే కనబడితే తెలుసా? ఆత్మ సంబంధులు చూడగలరు. దేవునికి స్తోత్రం. ఎవరు చూడగలరు? ఆత్మ సంబంధులు చూడగలరు. అందుకు ఆత్మ సంబంధులు ప్రార్థన ఎక్కువసేపు చేసేవారు, ప్రార్థనలు గడిపేవారు, దేవుని ముఖ దర్శనము చూసేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా, పెద్ద పెద్ద బండలు వచ్చి రాలి పడుతున్నా, పెద్ద బండ వచ్చి మన మీద పడిపోతున్నా ఏమనిపించదు. ఎందుకంటే ఆ బండ కిందనే, బండ పడినప్పుడు, ఆ పర్వతం పడినప్పుడు దాని కిందనే నా యేసు చెయ్యి ఉంటుంది అని మనకు కనబడతాయి. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు మన కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచారని మనము నమ్ముచున్నాము. గట్టిగా చెప్పండి ఆమేన్. దిగులు పడొద్దు, భయపడొద్దు. నీ చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి, అగ్ని గుర్రాలు ఉన్నాయి, ఖడ్గం పట్టుకుని దేవదూతలు ఉన్నారు. దేవదూతలు దేవునికి పని మనుషులైతే మనకేంటి? మన దేవునికి బిడ్డలమే. ఆయనకి పని మనిషి అయితే మనకు కూడా పని మనిషి. మన చుట్టూ కంచి వేసి ఉంటారు. ఓకే, అప్పుడు అంత అయిపోయింది కదా. నావి చూడండి, ఎలీసా బయటికి వచ్చాడు. వచ్చేసి ఇలా చూశారు. చూసి నా శత్రువులు ఎంతమంది నన్ను బంధించి తీసుకుని వెళ్దామని ఈ సైనికులు వచ్చారు. వాళ్ళందరూ కళ్ళు గుడ్డితనం వచ్చునుగాక అన్నారు. అంతే. వాళ్ళ కళ్ళు ఏమైపోయింది? అంధత్వం అయిపోయింది. గుడ్డితనం. 2 కళ్ళు కనబడలేదు, మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా ఖడ్గం లేదు, ఏమీ లేదు. అయ్యా మాకేం కనబట్టలేదు, మీరు పొరపాటున ఇటువైపు వచ్చారు అన్నారు. ఎవరు? ఎలీసా గారు. మీరు పొరపాటున ఇక్కడ వచ్చేసారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను దారి చూపిస్తాను రండి అన్నారు. ఇంకా రథాల గిరిదాలు మొత్తం వదిలేసి కిందికి దిగి ఏం చేశారు తెలుసా? చక్కగా ఎలీసా నడిపిస్తే వచ్చారు. ఎక్కడికి తీసుకుని వచ్చారు? రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడికి తీసుకుని వచ్చారు చెప్పండి? రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. రాజు దగ్గర తీసుకుని వచ్చి కూర్చోబెట్టి, అప్పుడు రాజు సింహాసనంలో కూర్చున్నాడు. అప్పుడు దేవుడి దగ్గర అన్నారు, ప్రభువా వీళ్ళ అంధత్వం తొలగించి ఇప్పుడు కళ్ళు మీరు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేశాడు. వెంటనే వీళ్ళకి ఏమొచ్చేసింది? కళ్ళు వచ్చింది. చూసేటప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నారు? రాజు ఎదురుగా, ఇశ్రాయేలు రాజు ఎదురుగా ఉన్నారు. గుండెల్లో దాడ పుట్టింది అంతే. ఇశ్రాయేలు రాజు అంటున్నారు, దైవజనుడా దైవజనుడా, నా శత్రువులను నా చేతికి తీసుకొని వచ్చావు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ నరికి పడేనా, వీళ్ళందరినీ నేను చంపేనా అని చెప్పాడు. చెబితే దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడు చదువుతూ,
నీవు వీరిని కొట్టవద్దు, నీవు వారిని కొట్టొద్దు. నీ కత్తి చేతను ఆ, నీ వింటి చేతను ఆ, నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? ఆ. వారికి భోజనము పెట్టించి వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వారు తమ యజమాని యొద్దకు పంపించము. చెప్పులు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిదా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట, నీ శత్రువులకే భోజనం పెట్టించుము, నీ శత్రువులకే పానమివ్వు అని చెప్పిన మాట. ఇక్కడ దైవజనుడైతే ఎలీషా అంటున్నారు, ఓ రాజు, వారిని చంపొద్దు, వారి కోసం భోజనం సిద్ధపరచు, వారికి మంచినీళ్ళు ఇవ్వు, చక్కగా భోజనం చేయాలి, చక్కగా వాళ్ళు తాగాలి, తర్వాత వాళ్ళ యజమాని దగ్గరికి పంపించి వదిలేయి. ఏం చేయొద్దు, దేవుడే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటాడు? గట్టిగా చెప్పండి హల్లెలూయా. 23 వచ్చిన రాజు ఏం చేస్తాడు? అతడు వారి కొరకు ఆ. విస్తారమైన భోజన పదార్థములను విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయెను. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చెప్పండి, మీరు ఇప్పుడు శత్రువులకి ఏం చేయాలి? చెప్పండి అమ్మా, మళ్ళా చెప్పండి. ఓకే, మీరు ప్రేమించే వారికి ఏం పెడతారు? శత్రువులకి ఏం పెడతారు? పెట్టరు. ప్రేమించేవారు వచ్చినప్పుడు మటన్ వండేస్తారు, ప్రేమించిన వారు వచ్చినప్పుడు చేపలు వండేస్తారు. ప్రేమ లేదు అనుకో, అస్సలు భోజనం పెట్టు. శత్రువుగానే చావాలి, అంతేగాని మనకు ప్రేమగా మారిపోకూడదు అనుకుంటారు. అలాగే మనసు ఉండకూడదండి విశ్వాసులకే. మనం మారాలి. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. అర్థమైందా? శత్రువుని శత్రువుగా ఉంచొద్దు. తర్వాత ఏమైంది తెలుసా? సమాధానం వచ్చింది. శత్రువులు కఠినంగా ఉంటారు, కానీ విశ్వాసులు మెత్తపడిపోవాలి. అది యేసుక్రీస్తుకి ఉన్న గుణం, ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు స్వభావం. ఆమేన్, చెప్పండి ఆమేన్. ఎవరి గురించి చూసాం ఇప్పుడు? ఎలీషాలో ఉన్న ప్రేమ మనలోనే ఉన్నదా? ఎలీషా ఎక్కడ వాడు? పాత నిబంధన, కొత్త నిబంధన? పాత నిబంధనలు ఉన్నవాడే ఎంత ప్రేమమయుడైతే మనం ఎలాగ ఉండాలమ్మా? ఇలా అంటదా, ఇలా అంటాడా? ఏమైపోయింది అనేస్తే? ఏదో తెలుగు వాళ్ళు అంటారు కదా, నీ ఒళ్ళు చిల్లిపడిపోయిందా? నేను చెప్పాలి మీకు, ఒళ్ళు చిల్లిపడిపోయిందా? ఆ మాట చెప్పేది. శత్రువు నీతో చెప్పిన మాట ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేయాలంతే. శత్రువుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆమేన్. క్రైస్తవులు శత్రువుల్ని ప్రేమించుకోవడం నేర్చుకుని ఉంటే ఈరోజు భారతదేశం అంతా యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్మెద్దరు. మనలోనే ప్రేమ లేదు, మనలోనే క్షమాగుణం లేదు. ఎవరిని రక్షించుతావు? ఎవరిని మార్చేస్తాం? ప్రార్థన చేస్తున్న మనమే మారట్లేదు, ప్రార్థన చేస్తున్న బైబిల్ చదువుతున్న మనమే మారట్లేదు, ఉపవాసం ఉన్న మనలోనే మార్పు లేదు. మోకాళ్ళు ఇరిగిపోయినట్లు ప్రార్థన అరిగిపోయినట్లు ప్రార్థన చేస్తున్నాం, కానీ మార్పు లేదు. అసలు అమాయకురాలు వాక్యం గురించి ఏం తెలియని వారు వాళ్ళే మారిపోతారమ్మా. వాళ్ళలోనే మార్పు ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా కుదురుతుంది? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఫస్ట్ మెసేజ్ పాపం భయంతో నిలబడింది. అరగంట చెప్దాం అనుకుంది, 5 నిమిషాలు చెప్పేసి కూర్చుండిపోయింది. అయిపోయింది వాక్యం, ఇంకా చెప్పలేకపోయింది. నా హృదయం పగిలిపోయింది. అసలు ఎందుకు చేసుకున్నాను ఈవిడ్ని అని.
ఎందుకు ఇలాగా బుద్ధి లేక చేసుకున్నానేంటి అని బాధపడ్డాను. మా చిన్న నీకు ఫోన్ చేశాను, ఏదైనా కష్టం వస్తే ఫోన్ చేస్తుంటా. ఫోన్ చేసి అనియా ఏంటి నీ స్వరం ఇలాగ ఉంది అన్నాడు. ఇంకా బాధ అయిపోయింది, ఇంకా స్వరం మారిపోయింది. ఒక అరగంట స్త్రీల సమాజంలో మెసేజ్ చెప్పలేకపోతుంది ప్రశాంతి. ఏమైపోద్ది నా బ్రతుకు నాకు అర్థం అవట్లేదు. ఎంతెంత ఎక్స్పెక్టేషన్తో పెళ్లి చేసుకున్నాను, నథింగ్ అన్నాను. అంటే ఏంటిరా అన్నాడు. నాకే అర్థం కాలేదు ఆయన మాట. అంటే ఏంటిరా అన్నాడు. కాదు వాక్యం చెప్పలేకపోతుంది. వాక్యం చెప్పలేకపోతుందా? ఓహో అదే చెప్తున్నావా? అప్పుడు అన్నారు, ఒకే ఇంటిలో పుట్టి నేను పుట్టిన తర్వాత నువ్వు పుట్టావు, ఒకే రక్తం పంచుకుని పుట్టావు. నువ్వు కుర్చీలో కూర్చుంటే నేనే వాక్యం చెప్పలేనురా. ఎక్కడో విగ్రహార్థన చేస్తూ మారు మనసు పొంది రక్షణ పొంది ఏదో బైబిల్ ట్రైనింగ్ తీసుకుని వచ్చి నీ ఎదురుగా వాక్యం చెప్పేయాలంటే ఎలా చెప్తుంది? నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒకే ఇంట్లో ఉన్న మేమే నీ ఎదురుగా వాక్యం చెప్పలేకపోతున్నాం. నీ ఎదురుగా ఆవిడ వాక్యం చెప్పేయాలి, ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, ఒకేసారి వచ్చేస్తుంది అని నీ ఎక్స్పెక్టేషనే తప్పు అన్నాడు. ఇప్పుడు ఏమ్మా దండం పెడతాను తల్లి, స్త్రీల సమాజంలో అరగంట చెప్పిరా తల్లి అంటే గంటన్నర 2 గంటలు ఆగట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందిరా ప్రశాంతి? సైలెన్స్గా ఉంది ఇల్లంతా అంటే స్త్రీల సమాజానికి వెళ్ళారు. 1 గంట అయిపోయింది రాలేదా అంటే, ఎప్పుడు 10 గంటల నుంచి కదా 1 గంట అయిపోయింది రాలేదంటే, పెద్ద వాక్యం చెప్తుంది అంటే ప్రతిసారి టపా టపా కొట్టినట్లు చెప్తుంటాడు మాన్య. ఆహా అంటే గంట చెప్తుంది మాట ప్రశాంతి అట. అర్థమవుతుందా మీకు? నీ శత్రువు ఒకే రోజులో మారిపోద్ది అని అనుకోద్దు. ముందు నీవే మారాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ శత్రువును ప్రేమిస్తే వారిని దేవుడు మారుస్తారు. నీవే కఠినమైపోయి నీవే బిగిసిపోతే వాళ్ళు ఇంకా బిగిసిపోయి ఏమవుతారు? ఉప్పు స్తంభం అయిపోతారు. ఉప్పు స్తంభం అవడానికి కారణం నువ్వే అవుతావు. వాళ్ళ పరలోక రాజ్యం వెళ్లకుండా చేయడం కారణం నువ్వే అవుతావు. ఇప్పుడు చర్చి విడిచిపెట్టి కొందరు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు అనుకో, క్షమించాలా వద్దా? ఎవరినైనా క్షమించగలమా కానీ ఆయనే క్షమించకూడదు అన్నారు కొందరు. నేనన్నాను, ఆయనే ముందు వస్తే మీకే కన్నీరు వస్తాయి, ఆయన్నే కూడా క్షమించాలి. ప్రతి ఒక్కరిని క్షమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరినే క్షమించాలి. చెప్పండి ఆమేన్. ఓకే. ఎలీసా పాత నిబంధనలోనే అంత క్షమిస్తే మనం ఎంత క్షమించాలమ్మా? రైట్. ఇప్పుడు యోసేపు గురించి వచ్చారా? ఆది కాండము 45 అధ్యాయం 45 అధ్యాయం తీసారండి? చూడండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఓకే, కావలసిన రెఫరెన్స్ చదవమంటాను, అప్పుడు చదవాలి. రైట్. అప్పుడు వరకు మాట వినండి. దేవునికి స్తోత్రం. యోసేపు లేతగా ఉన్నప్పుడు అంటే అర్థమవుతుందా మీకు? 17 సంవత్సరాలు యౌవనస్తుడు, 18 సంవత్సరాలు కూడా రాలే, 17 సంవత్సరాలు యౌవనస్తుడు అందమైన కుర్రడిని తీసుకొని చిత్రహింస చేసి చెదగొట్టి కొట్టి గోతులు పాడేసి మరలా తీసేసి ఏం చేశారు? అన్నలో అమ్మేశారు. అన్నలో అమ్మేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇంకొక చోట అమ్మేశారు.
పొతిఫరింటి దగ్గర బానిసగా ఉన్నప్పుడు, పొతిఫరింటి దగ్గర పని మనిషిగా ఉన్నప్పుడు పొతిఫర్ భార్య ఈయన మీద చెడ్డ తలంపుతో చూసి యోసేపు పాపము చేయలేదు అని, దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. యోసేపు పాపము చేయలేదు అని యోసేపు మీద నింద వేసి చెరసాలలో వేయించేసింది. బా, ఎటువంటి రాక్షసిది ఆలోచించండి. పొతిఫరుచి ఇలాగెందుకు చేస్తావని అడుగుతుంటే యోసేపు ఏం చెప్పారమ్మా? అయ్యా, నీకు పని చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడైనా నాలోని తేడా చూసావా అని అడిగాడా? ఎందుకు అడగలే? ఎందుకు అడగ? మనమైతే ఏం చేస్తాం? ఫోన్ రికార్డింగ్ చేసి వినిపించేస్తాం మళ్ళా. బా, ఏం విశ్వాసులండి! ఫోన్లు రికార్డింగ్ చేసి ఇలా జరిగింది, నా మీద నిందేస్తారా, వినండి వినండి, లేకపోతే వీడియో చూడండి. బా, ఎంత వండర్ఫుల్ విశ్వాసులు మనం. కొందరు ఏమంటారు తెలుసా? మీకు తెలియదండి. ఏంటట? అబ్బా, ఎంత బాగుంది మాట. మీకు తెలియదండి, వాడు ఎటువంటి వాడు తెలుసా, ఆమె ఎటువంటిదే మీకు తెలుసా, మీరు అనుభవిస్తే మీరు తెలుసుకుందురు. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. నేను ఏం అనుభవించాలే, నాకు దేవుడు అనుభవించినట్లు చెప్తాడు. నీ స్టాండర్డ్ని బట్టి నీకు పరీక్ష వచ్చినప్పుడు నువ్వు ఓడిపోయి నీకు తెలియదండి అంటావేటి? ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? ఎస్, యోసేపు ఒక్క మాట పలకలే. యోసేపు ఒక్క మాట పలకలే. పోనే, నేను తప్పు చేశానంటే ఇప్పుడు ఆయన గొప్పవాడు, జైలు వేసేస్తాడు. జైలు వేసరి మా అన్నల్లో తిట్టి కొట్టి మొత్తం ఆ గోతులు పడేసి అమ్మి దానికంటే ఇది ఎక్కువ అయిపోయిందా, జైలుకి పోతానని చెప్పేసి ఊరుకున్నాడు అంతే. కానీ యోసేపు దగ్గర ఎవరున్నాడు? ఆ చెరసాల నుంచి తీసుకొని వచ్చి మహామంత్రిగా మార్చేశాడు. చేపలు కూడా దేని స్తోత్రం చెల్లిదో హల్లెలూయా. నీ ప్రతి వేదన, ప్రతి కష్టము, ప్రతి పరీక్ష వెనకల దేవుని యొక్క అద్భుతమైన చిత్తం ఉంటుంది. ప్రతి దాని వెనకల ఒక చిత్తం ఉంటుంది. భయపడిపోకండి. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కరువు కాలం వచ్చేసింది. భయంకరమైన కరువు, ఆహారం దొరకట్లేదు. కానీ ఎక్కడ ఆహారం దొరుకుతుంది? ఐగుప్తులు. ఐగుప్తులు ఎవరి దగ్గర ఆహారం ఉంటుంది? యోసేపు దగ్గర ఉంటుంది. ఎక్కడ కరువు ఉన్నా, వినండి, ఎక్కడ కరువు ఉన్నా యోసేపు దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. కానాను, అందరు చెప్పండి, కానాను, ఐగుప్తు. కానాను, ఐగుప్తు. మీరు రెండిట్లో ఏది ఎన్నుకుంటారు? కమాన్, తక్కువని చెప్పాలి. కానాను ఎన్నుకుంటారా, ఐగుప్తు ఎన్నుకుంటారు? కానానే ఎన్నుకుంటాం. ఎస్, మీరు తప్పు ఏం చెప్పలేదు. కానీ కానానులో ఏముంది? కరువు ఉంది. ఐగుప్తులో ఏముంది? సమృద్ధి ఉంది. కారణం ఏంటి? కానాను వాళ్ళు యోసేపును అమ్మి వేసినందుకు అక్కడే కరువు ఉంటుంది. కానీ యోసేపుని హత్తుకున్న రాజు దగ్గరే, దేశము దగ్గరే కరువు ఉండదు, అక్కడ సమృద్ధి ఉంటుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. నీవు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి రావాలి. మనము యోసేపులాగా మారిపోవాలి. ఆమెన్. మనం ఎవరిలాగా మారాలి చెప్పండి? చెప్పండి. ఇలా గుండె మీద, ఎడం వైపు గుండె మీద చెయ్యేసి చెప్పండి, ప్రభువా నన్ను యోసేపులాగా మార్చుము నాయన, నన్ను యోసేపులాగా మార్చుము నాయన. ఓకే, యోసేపు ఎలాగ మారాడు, లేకపోతే ఎలాగ ఉన్నాడు చూద్దాం. చూడండి యోసేపు ఎలాగ ఉన్నాడు. ఇక్కడ 45 అధ్యాయములో వారు
అన్నలు వస్తారు ఆహారం కోసం. చాలా పెద్ద స్టోరీ, నాలుగు. కట్ చేసి చెప్తున్నాను చూడండి. లాస్ట్లో జరిగిన సంగతి ఇక్కడ 45 అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి తన యొద్ద నిలిచిన వారి అందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలకు పంపివేయుడని యువతలకు పంపివేయమని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు వెలిగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. రెండు చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. ఒక మగవాడు ఏడుస్తున్నాడు. చెప్పండి, ఎవరు ఏడుస్తున్నాడు? ఒక ప్రధానమంత్రి ఏడుస్తున్నాడు. ఎవరు ఏడుస్తున్నాడు? ఒక పరిశుద్ధుడు ఏడుస్తున్నాడు. ఎవరు ఏడుస్తున్నాడు? ఒక యోసేపు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? తన అన్నలను చూసి, తన తమ్ముడిని చూసి ఏడుస్తున్నాడు. తన తమ్ముడు ఎప్పుడైతే వచ్చాడు, వాడి హృదయ కోరిక నెరవేర్చబడిపోయింది. అందరిని చూసినప్పుడు హృదయం పగిలిపోయింది అండి. నా పరిచయం నేను ఇప్పుడు ఎలాగ ఇవ్వాలి? నేను మాట్లాడాలి? నా అన్నలతో ఎలాగ మాట్లాడాలి? నా తమ్ముడితో నేను ఎలాగ మాట్లాడాలి? నన్ను కొట్టేవారితో ఎలాగ మాట్లాడాలి? నన్ను గోతులు పాడేవారితో ఎలాగ మాట్లాడాలి? నన్ను గోతు నుంచి తీసి అమ్మేశారే ఆ ద్రోహులు, వారితో నేను ఎలాగ మాట్లాడాలి? ఏడుస్తున్నాడండి. దేనితో ఏడుస్తున్నాడు తెలుసా? శత్రులను ప్రేమించుడి, క్షమించుడి. అదే మాట. తన తమ్ముడిని, తన అన్నలను ప్రేమించాడు గనుక ఆ రోజు ఏడ్చాడు. ప్రధానమంత్రి ఉండి ఒక గొప్ప దేశానికి సుప్రీం పవర్ అయిన ఐగుప్తుకి మహారాజు అయి ఉండి ఆయన ఎడవడం అవసరమా? నరికి పడియండి రా, వాళ్ళని కోసి పడియండి రా, ఒక్క మాట చెప్తే సరిపోద్ది. కానీ ఏడుస్తున్నాడు ఎందుకు తెలుసా? ప్రేమతో ఏడుస్తున్నాడండి. చూడండి కిందకి రాయబడింది. నేనే యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతట యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళుట మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను ఏదైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. సభలు కొడుతుంది దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా మనైతే చేస్తాం. అర్థమైందా చెప్పాలా? వాళ్ళ అన్నల్ని, వాళ్ళ తమ్ముడిని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తున్నాడు. తమ్ముడిని ముద్దు పెట్టి ఏడుస్తున్నాడు. బాధపడకండి, కంగారు పడకండి, నేను చంపేద్దానేను అనుకోద్దు, ఇది దేవుని ప్రణాళిక. మనం అలాగంటామా? మీరు నన్ను కొట్టడం దేవుని చిత్తం, మీరు నన్ను గోతులు పడేయడం దేవుని చిత్తం, మీరు నన్ను అమ్మేయడం దేవుని చిత్తం అంటామా? ఒరే వచ్చారా, రండ్రా, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు నా దేవుడు నా దర్శనం నెరవేరుస్తారు, వాళ్ళందరూ నా కాళ్ళ దగ్గర పడిపోతారు, అప్పుడు చంపేద్దామని చూస్తున్నాను రా, రండి అన్నాడా? అనలే. వాళ్ళ తమ్ముడిని రప్పించే వరకు నిద్రపోలేదు.
వాళ్ళు తల్లిదండ్రిని రప్పించే వరకు నిద్రపోలేదు. మొత్తం ఎంతమంది వచ్చారండి? 70 మందిని రప్పించి ఏమన్నారు? ఇంకా 5 సంవత్సరాలు నేను పోషించడానికి రెడీ. దేవునికి స్తోత్రం. అలాగ రెడీ అన్నవాడు ఎంత రెడీ అయ్యాలో తెలుసా? ఈయన 110 సంవత్సరాలు వచ్చే వరకు ఈయన పోషిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యాకోబు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నలో మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? ఒరే 17. నాన్న చనిపోయారు, నాన్న మళ్ళను ఈయన చంపేస్తే నాన్న చనిపోతాడని నాన్న మీద ప్రేమతో మళ్ళను వదిలేశాడు, కానీ లేకపోతే నరికి పడేద్దురా బాబు యోసేపు. చూడండి, ఇటువైపు వినండి. ఎంత ప్రేమిస్తున్న యోసేపు విషయంలో గ్రహింపు ఇదేనా? యోసేపుకి 110 సంవత్సరాలు వచ్చే వరకు ఏం చేశాడు? వీళ్ళని పోషించాడు. పోషించినప్పుడు యోసేపు వస్తుంటాడు, వెళ్తుంటాడు, అన్ని చూసుకుంటాడు కదా. యోసేపు గురించి గ్రహించాలి కదా. ఇలా గ్రహించలేకపోయారు. గ్రహించలేక అంటున్నారు, ఇప్పుడు మనం అందరూ చచ్చిపోతాము, మన భార్యలు చచ్చిపోతారు, మన పిల్లలందరినీ చంపేస్తారు. అప్పుడైతే 11 మంది చనిపోదాము, ఎప్పుడు అందరూ పోతామురా అని మాట్లాడుకుంటే ఏం చేస్తారు? ఇలా ప్లానింగ్ చేసి వెళ్ళిపోయి యోసేపు దగ్గరికి వెళ్ళారు. చూడండి 50 అధ్యాయాలు యోసేపు దగ్గర. వినండి, చదువుమన్నది చదువు. వెళ్ళిపోయి నా వైపు చూడండి. వెళ్ళిపోయి సాష్టాంగపడి బాధపడుతూ, మీ నాన్నగారు బ్రతికున్న కాలములో, ఎవరు నాన్నగారు అంట? చూసారా ఎలా మాట్లాడుతున్నారు అంటే? మీకు తెలుసా? ఇటు చూడండి, ఇటు చూడండి. ఓన్లీ బైబిల్ చూడకండి, నావి చూడండి. ఏమండి మీ అబ్బాయి ఏం చేశాడు చూడండి అంటాం కదా మనం. ఏమంటాము? మీ అబ్బాయి ఏం చేశాడు చూడండి అంటాం. మీ అమ్మాయి, అబ్బా మీ అమ్మాయి అంటాం. ఇంటిలో అలాగల్లా చేసేసి ఏమైపోతుంది లాస్ట్కే? వాడు తండ్రివాడు, వీడు తల్లివాడు. డివైడ్ చేసేసుకుంటారు. ముసలి అవ్వకుండానే డివైడ్ చేసేసుకుంటారు. అర్థమవుతుందా? తల్లిదండ్రి చేసిన పొరపాటు. ఇప్పుడు యోసేపుకే తండ్రి మీద ప్రేమ కానీ అన్నతమ్ముల మీద ప్రేమ లేదు అని అనుకుంటున్నారు వీళ్ళు. వెళ్ళి మీ నాన్న చనిపోయారు, బ్రతికున్న కాలంలో ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు బాగా చూసుకోవాలిరా అని చెప్పుమని చెప్పారు. కానీ ఎలా చెప్పాలి అర్థం కాక నీ దగ్గర మేము చెప్పలేకపోయాము. నాన్న బ్రతికున్నారు కదా మరి. అప్పుడు మా పెద్ద నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు ఒక్కొక్క మాట చెప్తుంటారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను అనుకో, ఇంకొక మాట చెప్తారు. నాన్న బ్రతికున్న కాలంలో ఇలాగన్నాడు రా అనేవారు. మళ్ళీ ఒకసారి వెళ్ళాను అనుకో, నాన్న బ్రతికున్న కాలంలో ఇలాగన్నా. ఒకేసారి కూర్చోబెట్టి మొత్తం చెప్పేస్తే బాగుండు. చెప్పడం మా పెద్ద అన్నయ్య. మా చిన్న అన్నయ్య నాతో అంటాడు, చెప్పడా అన్నయ్య చెప్పడా? ఏం చెప్పలేదా? నాన్న గురించి ఏం చెప్పలేదా? మా నాన్న గురించి చెప్పకుండా ఉండలేడు, కానీ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చెప్తాడు. మా నాన్నకి ప్రియమైన కొడుకు మా పెద్ద అన్నయ్య. అందరి ఎదురుగా కూడా చెప్పేశాడు. మా అన్నయ్య నాన్న ఒకసారి అన్నాడు, ఒరే అందరికంటే మా పెద్దవాడు అంటే ఇష్టంరా, మీ అన్నయ్య అంటే ఇష్టం, ఏమనుకోకండి రా, ఏదో ఆ ప్రేమ దేవుడు పెట్టేశారు. మీరంటే ఇష్టమే కానీ ఆడంటే చాలా ఇష్టం రా. ఆడు ఏదైనా అయిపోతే నేను బ్రతకలేను, ఆడు ఏదైనా జరిగిపోతే ఆడికి నేను ఉండలేను రా, ఏదో అయిపోద్ది లోపల. ప్రైజ్ అంటే పెళ్ళి తర్వాత 4 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలే. 4 సంవత్సరాలు ప్రార్థన చేసి 4 సంవత్సరాల తర్వాత పుట్టాడు. పుట్టిన తర్వాత మా పెద్దన్నకి పుట్టినవాడు మోగవాడుగా పుట్టాడు. ఎలా పుట్టాడు? మోగవాడుగా. మాట వచ్చేది కాదు. ప్రార్థన చేయగా 6 సంవత్సరాలకే మాట వచ్చింది. అమ్మ నాన్న అనడం నేర్చుకున్నాడు. 6 సంవత్సరాల వరకు మోగవాడు. అందుకు అన్ని ఎత్తుకుని అన్ని చూసి మా నాన్న అమ్మ ఇద్దరికి ఆడి మీద ఎక్కువ ప్రేమ పుట్టింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మీ నాన్న అలా చెప్పారు తెలుసా, మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలంట నువ్వు అని. ఆ మాట చెప్పేటప్పుడు యోసేపు ఏమన్నాడు, భలే మాటలు మాట్లాడుతున్నారు, నాన్న బ్రతికి ఉన్న కాలంలో అదే, ఇప్పుడు అది కుదరదు అన్నాడా లేదా? చదవండి మరి 17 వచనం చివరి భాగం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్టు. చూసారా, అక్కడ 11 ఉండేవారు, ఇక్కడ ఏమంటున్నారు, బహు ప్రజలను బ్రతికించినట్లు. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. చాలు, అక్కడ ఏడ్చెనని మాట లేదా? వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఎవరు ఏడ్చారు? యోసేపు. ఎందుకు ఏడ్చారు? బాధ అనిపించింది. రే, నన్ను అర్థం చేసుకునేది అదేనా? ఎన్ని సంవత్సరాలు భోజనం పెట్టాను, ఎన్ని సంవత్సరాలు మీకు అన్ని సదుపాయం చేశాను, ఎన్ని సంవత్సరాలు అన్ని చేస్తే నాన్న చనిపోయినంటేనే నేను మిమ్మల్ని చంపేస్తానా? అలాగ నా ప్రేమ అదేనా? అంత చిన్నదా నా ప్రేమ? అలాగ అనుకుంటున్నారా మీరు అని చెప్పి ఏడ్చాడంట. ఎవరు ఏడ్చారు? ఈ యోసేపుకి మాటికి ఏడుపు వచ్చేస్తుంది ఏంటి? యోసేపు ప్రేమ అటువంటిది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యోసేపు ప్రేమ అటువంటిది, అందుకు ఏడ్చాడండి. ఎవరు ఏడ్చారు చెప్పండి? యోసేపు ఏడ్చాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా పావుగంట తీసుకుంటే వాక్యం ముగిస్తాను. ఓకే, పర్వాలేదా? అందరికీ అంటే సంపూర్ణత అవుతుంది, పర్వాలేదా? పావుగంట, రైట్. 12:30 అవుతుంది, ఒక పావుగంటలో ముగిద్దాం, రైట్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి చూసాం చెప్పండి? యోసేపు గురించి. ఎవరెవరి గురించి? ఎలీసా గురించి, తర్వాత యోసేపు గురించి. ఓకే, ఇప్పుడు దావీదు గురించి చూద్దాం. చూడండి దావీదు గురించి. మొదటి సాముయేలు గ్రంథము 24వ అధ్యాయం. మొదటి సాముయేలు గ్రంథము 24వ అధ్యాయం. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధం అంటే చంపడానికి వచ్చాడు. ఎవరిని? దావీదుని. దావీదు దగ్గరకు ఉన్నవారు అందరూ అంటారు, ఇప్పుడు రాజు అయిన సౌలు నిద్రపోతున్నారు, ఇదే ఛాన్స్, నేను వెళ్ళి చంపేనా అంటారు. అప్పుడు దావీదు ఏమంటాడు చూడండి, ఎంత మంచి మాట చెప్తాడు. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా శత్రువు అని నాకు తెలుసు, కానీ ఆయన అభిషిక్తుడు గనక నేను చంపను. ఎవరంటున్నారు ఈ మాట? శత్రువులను నువ్వు ప్రేమించడం నేర్చుకున్నాడు ఎవరు? దావీదు చాలా విచిత్రమైన మనిషి. అక్కడికి వెళ్తాడు, ఉన్న సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసి తీసుకుని వస్తాడు. ఎందుకంటే ప్రూవ్, నేను మీ దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు తీసుకున్నాను, నేను మిమ్మల్ని చంపేయగలను కానీ నేను మిమ్మల్ని చంపలేదు, శత్రువు అయినా నేను క్షమించాను తండ్రి అని చెప్పడానికి. ఎవరిని? సౌలుని. సౌలు రాజు చంపడానికి వచ్చిన ఈయన చంపలేదు కానీ, ఇప్పుడు చూడండి, చదువుకుందాం. 5వ వచనం చదవండి. 24:5. పై వస్త్రమును తాను కోసెనని, పై వస్త్రమును కోసెనని దావీదు మనస్సు నొచ్చింది అంట. దావీదు మనస్సు ఏంది? నొచ్చింది. ఎంత పని చేశాను, ఎంత తప్పు చేశాను అని గలివిలైపోయాడంట దావీదు. చింతపడిపోయాడంట.
బాధపడిపోయాడంట. ఎందుకని? నా శత్రువు ఒక వస్త్రమును నేనేం చేసుకున్నాను? కోసుకున్నాను. చంపేస్తే చంపవచ్చు, చేతిలో పడ్డాడు, నిద్రపోతున్నాడు, బల్లెము దగ్గర ఉంది, తీసుకుని టక్కుమని పొడిస్తే, ఒక్క పొడిస్తే చచ్చిపోతాడు. కానీ అలాగా చేయలేదు. చేశాడా? చేయలేదు. ప్రూవ్ చేద్దామని చెప్పి వస్త్రం తీసుకుని వచ్చిన వస్త్రం, అభిషిక్తుని వస్త్రం ఎందుకు నేను చింపానని చెప్పి చాలా బాధపడ్డాడు. మరి ఆ ప్రేమ ఉందా మీకు? 2 సార్లు, మళ్ళీ ఒక్కసారి కాదు, 2 సార్లు సౌలుని చంపేయచ్చు. దావీదు చేతిలో పడ్డాడు సౌలు, కానీ చంపలే. అసలు సింహాసనం ఎవరిది ఒరిజినల్గా? ఆ రాజసింహాసనం ఎవరిది? దావీదుది. ప్రవక్త చెప్పేశాడు కదా, పోయిన వారం మనం విన్నాము కదా, ప్రవక్త చెప్పేశాడు. ఏమని చెప్పాడు? నేను నిన్ను విసర్జించి ఉన్నాను అన్నాడు దేవుడు. విసర్జించి వస్తే ఇంకా ఎవరికి ప్రభువా? ప్రవక్త గారు ఇంకా ఎవరు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెడదామని కూర్చోబెట్టాలి కదా. లేదు, తెలిసిపోయింది దీనికే, ఇంకా ఎవరు కాదు, దావీదే. ఆ దావీదు చెప్పేది అల్లుడే, సొంత అల్లుడే. స్టోరీ చాలా పెద్దది, కానీ నేను చెప్పేది ఏంటంటే, శత్రుని ఆయన చంపలేదు, కానీ శత్రుని ప్రేమించాడు, క్షమించాడు. స్టోరీ షార్ట్గా చెప్తున్నాను, వినండి. సౌలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దావీదు రాజు అవలేదు. దావీదు ఇంకా రాజు అవలేదు. రాజు అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఒక మనిషి పరిగెట్టి వచ్చాడు కదా, పరిగెట్టి వచ్చాడు. 2వ సాముయేలు గ్రంథంలో దావీదు రాజు అయిపోయేటప్పుడు చూడండి, రాజు అయ్యాడా దావీదు? అప్పటికే లేదు కదా, అవలేదు. కానీ దావీదు దగ్గర చాలామంది ఉన్నారు. ఓకే, రైట్. ఇప్పుడు నా వైపు చూడండి. ఆ మనుషుడు వచ్చి అంటాడు, వినండి అమ్మా, వింటున్నారా? ఆ మనుషుడు వచ్చి అంటాడు, ఇదిగో సౌలు ఒక కిరీటం నేను కిరీటంగా తీసుకుని వచ్చాడు. కిరీటమే కదా, ఓకేనా? కరెక్టా? ఓకే, తీసుకుని వచ్చి ఇదిగో నేను యుద్ధం నుంచి వస్తున్నాను, ఇలా జరిగింది అని చెప్తూ ఏమన్నాడంటే, చచ్చిపోయిన పరిస్థితులు ఉండగా ఎవరు? సౌలు. ఇంకా అన్యులు వచ్చి నన్ను చంపేస్తారు గనుక నువ్వే నన్ను చంపే అని చెబితే నేను ఆయన్ని చంపానని చెప్పాడు. వినండి, నా వైపు చూడండి. నేను ఎవరిని చంపాను? సౌల్ని ఎవరు చంపలేదు? దావీదు చంపలేదు. ఎవరు చంపాడు? వీడు పనికిరాని వాడు వచ్చాడు కబర్ చెప్పడానికి, నేనే చంపానయ్య అన్నాడు. నువ్వు చంపేనని నువ్వే సాక్ష్యం చెప్తున్నావా నీ గురించి నువ్వు? ఒరే, ఎవరున్నారా రండిరా, వీడి ముందు నరికి పడేయండి. అభిషిక్తుడి మీద హస్తం వేయడానికి ఈడెవడు? నరికి పడేయండి అని తక్కువని చంపి పడిచాడు. అదే రోజు చంపేశాడు. శత్రువు చనిపోయాడు కదా అని సంతోషించలేదు. శత్రువులు బాధపడుతుంటే నీవు సంతోషిస్తున్నావంటే నీవు దేవుని బిడ్డే కాదు. లేకపోతే దేవుడు బిడ్డ అయితే నీకు మెచ్యూరిటీ రాలేదు, దేవుడు ఆత్మలో నీవు ఎదగలేదు అని అర్థం. శత్రువు బాధపడుతుంటే నీవు బాధపడాలి. అయ్యో, వాళ్ళు తప్పు చేశారు కనుక ఇలాగ అనుభవిస్తున్నారు, కానీ దేవుడు వాళ్ళని విడుదల చేస్తే బాగును అని అనుకోవాలి. చేపలు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శత్రువులను ప్రేమించాడు. ఎవరు? దావీదు. నీకు తెలుసా, సౌలు గురించి ఏడ్చారు. సౌలు తర్వాత రాజు అవ్వాలి ఎవరు? సౌలు కొడుకు యోనాతను గురించి ఏడ్చాడు. కొన్ని రోజులు ఏడ్చాడు, బాధపడ్డాడు. వారి మీద పాటలు రాశారు.
పాటలు రాసి పాటలు పాడుతూ ఏడ్చేవాడు. ఆ టైం లేదు, అది వివరించాలంటే చాలాసేపు పడుతుంది. ఇప్పుడు రాజు అయిపోయారు దావీదు. ఇంకా 2 సార్లు అభిషేకం జరిగినాయి దావీదుకి. గొప్ప రాజు అయిపోయారు, గొప్ప పేరు వచ్చింది. ఇప్పుడు జరిగింది ఏంటి తెలుసా? 2 సాముయేలు గ్రంథము 16 అధ్యాయం. తన కన్న కొడుకు ఎవరమ్మా? అబషాలోము ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? ఎవరు సింహాసనం తీసుకున్నాడు? ఇంటిలోనే శత్రువు పుట్టాడు. కారణం ఏంటి మీకు తెలుసు, అన్ని విభజించడం అక్కర్లేదు. నేను ఒకటే టాపిక్ చెప్తున్నాను. శత్రువును ప్రేమించాడు, క్షమించాడు. ఎస్, ఎలా క్షమించాడు, ఎలా ప్రేమించాడు? అవసరం గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ, వినండి. అవసరం అంటే కన్న కొడుకు ఎంత అగ్నిస్ట్లో ఉన్నా తండ్రి హృదయం వేరగా ఉంటుంది. తండ్రి క్షమిస్తాడు. మీకు తెలుసా? మీరు చెక్ చేసి చూడండి, తండ్రి క్షమిస్తాడు. కన్న కొడుకు ఎలాగ ఉన్నా, ఎంత రివర్స్ అయిపోయినా తండ్రి ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. బాధ కలుగుతుంది కానీ బిడ్డకి వేదన కలిగితే తట్టుకోలేడు తండ్రి. అదే తండ్రి యొక్క హృదయం. అందుకు దావీదు అవసరం గురించి, శత్రువుని ప్రేమించడం గురించి నేను చెప్పట్లే. కానీ ఇక్కడ జరిగిన సంగతి చూద్దాం, చూడండి. 2 సాముయేలు 16 అధ్యాయము 5 వచనం నుంచి చదివినట్లయితే, ఇక్కడ చదవకండి అమ్మా. ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే, ఒక మనిషి ఉన్నాడండి. ఆ మనిషి పేరు సిమి. ఆ సిమి దావీదు ఇక్కడ తన కొడుకు భయముతో పారిపోతున్నాడు, నిరాశ చెంది పడిపోతున్నాడు. సింహాసనం వదిలేశాడు, మందసం వదిలేశాడు. అక్కడ తను ప్రేమించిన వారు చాలామంది ఏడుస్తూ వస్తుంటే, మీరు ఎక్కడ ఉండిపోండి, నేను వెళ్తానని చెప్పి కావలసిన వారిని మాత్రం తీసుకుని వెళ్ళిపోతున్నారు. వేదన చెందుతున్నారు. కొందరు భార్యలను కూడా వదిలేశారు, వాళ్ళని కూడా వదిలేసి పారిపోయిన పరిస్థితి, ఆయోమయం పరిస్థితులు ఉన్నాడు. ఎవరు? దావీదు. అయితే దావీదు గురించి 7 వచనంలో ఏమంటాడు చదువుదాం. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. ఎవరితో అంటున్నాడు ఈ మాట? దావీదుతో. దావీదు మహారాజు వాళ్ళ కొడుకు ఎగ్నెస్ట్లో నిలబడ్డాడని కొడుకుని చంపలేక, కొడుకు మీద హస్తం వేయలేక పారిపోతున్నాడు. ఆ టైంలో ఎంత వేదన కలుగుతుంది. భార్యలను వదిలేసి వచ్చాడు, ప్రేమించేవారు చాలా మందిని వదిలేసి వచ్చాడు, మందసమును వదిలేసి వచ్చాడు. హృదయం పగిలిపోతుంది. మందసము చూడకుండా ఉండలేని మనిషి. ఆ టైంలో శత్రువు ఈ సిమి అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని తిడుతున్నాడు. తర్వాత, నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారిని హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించాడు అని చెప్తున్నారు. చూడండి, తర్వాత చదవండి. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా రాజుని ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. తర్వాత కిందకి చదవండి. సెరియా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదన. నేను ఏం చేస్తాను? చాలా ఛేదించి అంటే ఏం తెలియదు. ఈ చచ్చిన కుక్కని వెళ్ళి ఒక్కసారి పిసికాను అనుకో. ఎవరంటున్నారు ఈ మాట? అభిషేక్. చాలా పవర్ఫుల్ కదా ఈయన. ఒక్కసారి నాకు పర్మిషన్ ఇస్తారా అయ్యా? ఒక్కసారి ఇంటి చంపేసి వచ్చేస్తాను. ఒక్క సెకండ్ పడుతుంది, ఎక్కువసేపు కాదు, ఒక్క సెకండ్ చాలు.
ఓకే, ఇప్పుడు చూడండి అన్- దావీదు రియాక్షన్ చూద్దాం. అన్- కొడుకు అంటే వేరు కదా, ఇప్పుడు ఈడు బయటవాడు కదా, ఇప్పుడు ఎలాగుండాలి రియాక్షన్? ఎల్రా చంపేరా అనాలి కదా. కానీ ఈయన ఏమంటున్నారు? అందుకు రాజు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? మీకును నాకును ఏమి పొందు? వానిని ఆగమ్మా, నీకును నాకును ఏమి పొందు అంటే ఏంటమ్మా? ఎవరి గురించి మాట్లాడాలి ఇది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. నాకు ఏడుపు వస్తుంది ఈ మాట వింటే. కుమారుడు అవసరం వెనకలే పరిగెట్టకుండా నా రాజా నా రాజా నా రాజా అని ఇల్లు వాకిలి సర్వస్వం అన్నీ వదిలేసుకొని అడవిలో తిరుగుతున్నాడే, ఎంత బలమైన వాడు. నా రాజు మీదకి ఏమి రాకూడదు అని యుద్ధం చేయడానికి వచ్చిన వాడితో నీకు నాకు ఏ పొందు? నీకు నాకు సంబంధం ఏంటి? ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? దగ్గర వాళ్ళని దూరం చేస్తూ దూరం వాడిని దగ్గర చేస్తున్నాడు. చెప్పులు కొడుతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుసు ఈయన్ని ఎంత తిట్టినా నన్ను వదిలేసి వెళ్ళడు, నన్ను ఈయనే ప్రేమిస్తున్నాడు, నన్ను వదిలేసి వెళ్ళడు. కానీ దూరపు వాడు మాత్రం నా శత్రువు ఎప్పుడైనా నా దగ్గరికి రావాలి. చెప్పులు కొడుతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి. వానిని శపింపనీయుడి, వాడిని శపింపనీయుడి, దావీదుని శపింపుమని యెహోవా వానికి యెహోవా వాడికి సెలవిగా నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నావు? ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేతోను తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? నాకు ఏం ఆశ్చర్యమురా. ప్రైజ్ ది లార్డ్. చెప్పులు కొడితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దావీదుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి హృదయం నాకు కలుగును గాక, అటువంటి హృదయం మనకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ముగిచేస్తున్నాను. అబషాలోము చనిపోతాడు. తర్వాత దావీదు మళ్ళీ తిరిగి, అమ్మ ఎవరు బైబిల్ తీయకండి, రెఫరెన్స్ కావాలంటే నా డైరీలో ఉంది, తీసుకొని రాత్రి కానీ. ఓకే, నా వైపు చూడండి. రాజు తిరిగి సింహాసనానికి వచ్చేసాడు. మళ్ళా తిరిగి రాజు అయిపోయాడు. ఎవరు? దావీదు. అబషాలోము లేడు. వెంటనే వీడికి జ్ఞాపకం వచ్చింది. ఎవరికే? సిమి కాదు, అభిషేక్. సిమి వచ్చి, సిమికి అర్థమైంది ఈరోజు నా పని అయిపోయింది, సింహాసనం ఎక్కడ రాజు అంటే చంపేస్తాడని. వినండి, ఇప్పుడు అభిషేక్ వచ్చి అంటున్నాడు, వచ్చాడండి క్షమాపణ అడగడానికి. మహారాజు ఇప్పుడైనా నాకు ఛాన్స్ ఇస్తాడా? చూసారా, ఎవరి కోపము చల్లరలేదు, మనము క్షమించిన మనలను ప్రేమించేవారు క్షమించపోవచ్చు, కానీ మనము వాక్యరీతిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎలాగున్నా పర్వాలేదు, నేను వాక్యరీతిగా ఉండాలి అని నేను అనుకోవాలి, మీరు వాక్యరీతిగా ఉంటారని మీరు అనుకోవాలి. దావీదు అంటారు, నోర్మయ్ ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి ఉందా? అసలు నీకు బుద్ధి ఉందా ఆ మాట మాట్లాడడానికి? అలా మాట్లాడుతున్నాయి. ఈరోజు నేను తిరిగి వచ్చి సింహాసనంలో కూర్చున్నప్పుడు, ఈరోజు ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక మనిషి చనిపోవడమా, ఒక మరణం నేను చూడడమా, అది ఎప్పుడు జరగకూడదు. సిమి, నీవు మరణించవు, సంతోషంగా నీ ఇంటికి వెళ్ళిపోవమన్నాడు. చప్పలు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఎవరిలాగా తెలుసా?
ఎలీషాలాగా మార్చునుగాక. ఎవరిలాగా తెలుసా? మీ అందరిని దేవుడు యోసేపులాగా మార్చునుగాక. మీ అందరిని దేవుడు దావీదులాగా మార్చునుగాక. అవిసేలాగా కాదు. కోపం వస్తుంది, కానీ కోపమును చంపుకోండి. అదే విశ్వాసులక కర్తవ్యం. అది విశ్వాసులక కర్తవ్యం. చివరగా మనందరూ యేసు ప్రభులాగా మారిపోదుము గాక. మన మీద రాళ్ళేసిన వారు, మనల్ని శపించిన వారు, మనల్ని దూషించిన వారు, మనల్ని హింసించిన వారు అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూనే వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి కృప దేవుడు మన అందరికి ఇచ్చునుగాక. అందరు నిలబడదాం, నిలబడి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు పోయండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం మీరు అందరూ ప్రార్థన చేయండి. తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఒక్క నిమిషం మీరందరూ ప్రార్థన చేయండి. ఏమని అంటే, ప్రభువా, నిజంగా నేను విశ్వాసి కానీ రక్షించబడ్డాను, కానీ ఈ విషయంలో నేను బలహీనుడిని. ప్రభువా, నన్ను బలపరచు. దావీదులాగా నేను క్షమించే హృదయం నాకు దయచేయి. యోసేపులాగా క్షమించే హృదయం నాకు దయచేయి. ఎలీషాలాగా క్షమించే హృదయం నాకు దయచేయి. యేసు ప్రభులాగా క్షమించే హృదయం దయచేయి తండ్రి అని అడగండి, అడగండి, అడగండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. మేలు చేసి కీడుని జయించు. కీడుకి ప్రతి కీడు చేయొద్దు అన్నారు. ఎస్, శత్రువులను ప్రేమించండి, శత్రువులను క్షమించండి. నిన్ను గాయపరిచేవారు ఉంటారు. మొన్న ఒక సోదరుడు నా దగ్గరికి వచ్చి ఒక పావు గంట మాట్లాడారు, కానీ హృదయంలో చాలా వేదన. అయ్యా పాస్టర్ గారు, నేను ఏదో ఉన్నత స్థితిలో ఉండవలసి ఉంది. నా రక్త సమ్మతిలో నన్ను నలగొట్టేశారయ్యా. నా రక్త సమ్మతిలో నా డబ్బులు మింగిసారయ్యా. ఈరోజు నేను అప్పులు పాలైపోయి అందరి దగ్గర చేయి చాపడం అవుతుంది అయ్యా. ఎస్, నిజమే అయ్యా. నీ బ్రతుకు కూడా అలాగుందేమో తల్లి. బ్రదర్, నీ బ్రతుకు కూడా అలాగుందేమో. చాలామంది నిన్ను మోసం చేసి నీ ధనమును తీసుకుని నిన్ను ఇబ్బంది పెడుతూ వెళ్ళిపోయారేమో. కానీ గుర్తుంచండి, వాళ్ళు ఏం గొప్పవారు అయిపోరు. ఎప్పటికైనా నువ్వే గొప్పవాడవుతావు, నువ్వే గొప్పదాని అవుతావు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎస్, శత్రువుని ప్రేమించడం, క్షమించడం చాలా కష్టం. నిజమే, నేను వద్దు అనట్లేదు, కానీ దేవుని ఆత్మశక్తి ద్వారా అది సాధ్యం. దావీదు లాంటి యుద్ధ వీరుడు ఎంత క్షమించగలిగిన కనికరము కలిగిన హృదయం ఎలాగొచ్చింది అంటే అది పరిశుద్ధాత్మ శక్తి. ఎలీషా లాంటి వాడికి కనికరం ఎలాగొచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి. యోసేపు లాంటి వాడికి ఒక ప్రధానమంత్రి పోస్టులో ఉండి నిజంగా సర్వనాశనం చేసిన వారిని, అమ్మేసిన అన్నలను క్షమించగలిగిన శక్తి. ఇక్కడ అన్న అనకూడదు, శత్రువులను క్షమించాడు, శత్రువులను క్షమించాడు, శత్రువులను ప్రేమించాడు, పోషించాడు. ఎస్, చెప్తామా దేవుడి దగ్గరే. నీ మీద నిందిస్తున్నారేమో చాలామంది. ఆ సిమిలాగా చాలామంది నీ మీద నిందిస్తున్నారేమో. నువ్వు ఏడ్చే టైం కాదు ఇది, సంతోషించే టైం. నువ్వు దేవుడి దగ్గర సంతోషించాలి. అవును ప్రభువా, దావీదు అన్నారు, దేవుడు ఆయనకు అనుమతిస్తేనే తప్ప నా మీద అలాగా మాట్లాడు కదా. ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ఎస్, దేవుడి దగ్గర చెప్దాం, ప్రభువా నాకు మెత్తని గుండె దయచేయనే, నాకు అందరిని ప్రేమించే హృదయం దయచేయనైనా, అందరిని క్షమించే హృదయం దయచేయి ప్రభువా. ఒకే విషయం పట్టుకొని ఉండడం కాదు, క్షమించండి. ఎస్, అటువంటి హృదయం నాకు కావాలన్నవారు
కుడి చేయి పైకెత్తి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మేండి, ఎవరు చూడొద్దు, చిన్నలు కానీ పెద్దలు కానీ. నేను కూడా కళ్ళు మూసి ఉన్నాను. అందరి చేతులు ఎత్తి ఎవరెవరు సమర్పించు